నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థవంతులో ఉంది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి అదే సొంతం అవుతుంది అని చెప్పారు. తెలుసుకుంటే సత్యం ఇది, తలుచుకుంటే సాధ్యం ఇది. అంతేకాదు నేను ఇద్దరు కూడా చెప్తా వన్ స్మాల్ పర్సనల్ డీటెయిల్. నా వాట్సాప్ స్టేటస్ గత కొన్ని ఏళ్లుగా అంతులేని చరిత్రలకి ఆది నువ్వు కావాలి అనే పదం అనే లైన్ నన్ను ముందుకు నడిపిస్తూనే ఉంది సార్. మౌనంగానే ఎదగమని అనే పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలో నుంచి. ఓవర్ టు యూ కల్పన మ్యామ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే ఉన్న చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అంతులేని చుక్కలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్కలింప చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు తినకు వినిపిస్తుంది ఆకులకి రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎంత అందంగా ఎంత అద్భుతంగా పాడారు మ్యామ్. మేము అడగంగానే అలా వచ్చి దేవతలాగా ఇంత అద్భుతమైన పాట మా ఆడియన్స్కి ప్రదర్శించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన గారు. ఇప్పుడు ఇంకొక పాట తర్వాత ఒక చిరు సభ ఉంటుంది మ్యామ్, చాలా చిన్న సభ, ఎందుకంటే ఇది ప్రిడామినెంట్లీ మ్యూజికల్ ట్రిబ్యూట్ కాబట్టి ఒక చిన్న సభ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ పాట గురించి నేను చెప్పబోతున్నాను ఒక 1 minute విత్ యువర్ పర్మిషన్. ఎస్, ఎవరైనా మీరు డిప్రెస్డ్గా ఉన్నా యాంగ్షియస్గా ఉన్నా ఈ స్పందన ఫౌండేషన్ వారు చెప్పినట్టు ఒకసారి ఈ పాట వినండి చాలు, ఏమీ అక్కర్లేదు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సంకేతాలు, చీత్కారాలే సత్కారాలు అని చెప్పి పాడి ఎవరికి వారే లోకంలో ఎవరికి తక్కని శోకంలో నీతో నువ్వే సాగాలి, యువర్ అ 1 man army అని మోటివేట్ చేసే ఈ అందమైన పాట. ఇందులో ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మామూలు అని రాశారు చూడండి సార్. ఎంత డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకైనా సరే ఇదంతా టెంపరీ అనిపించదా? ఒక సూర్యుడు రేపొద్దున రావాలి అంటే ఇప్పుడు రాత్రి అవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్ ఇంత అద్భుతంగా ఈ అందమైన పాటను రాసినందుకు. బడ్జెట్ పద్మనాభం సినిమాలోంచి ఎవరేమి అనుకున్నా నువ్వుంటే రాజ్యాన రాజు నువ్వే మంత్రి నువ్వే అని 1 man army 1 man సైన్యం అంటూ నీ ఒక్కడివే నీ సైన్యం అని చెప్పే ఈ పాట మీకోసం కల్పన గారు పాడుకుంటున్నారు. ఈ బాబు గారు పాడిన పాట అంటే కూడా నేను చంద్రబోస్ సార్ దగ్గర అడిగాను, సార్ ఇవి నేను పాడాలని నేను ఇష్టపడుతున్న పాట కొన్ని ఉన్నాయని. ఆయన తరఫు నుంచి కూడా అంటే ఈ పాట బాలుగారు పాడినా అంటే కూడా మీరు పాడొచ్చు, ఏం తప్పు ఉంది, మంచిగా పాడండి అని చెప్పారు. అలాగే నా లిరిక్స్ కూడా ఈ 5 songs ప్రిపేర్ చేసుకుని వచ్చి నా లిరిక్స్ కూడా వాయిస్ నోట్ మొత్తం నాకు కరెక్షన్స్ చెప్పి నేర్పించారు. ఆయన ఉన్న బిజీకి ఇలా ఒక సింగర్కి హెల్ప్ చేయాలని అవసరం లేదు, బట్ తెలుగు నా మాతృభాష కాదు అని ఆయనకు తెలుసు. అంటే కూడా నాకు ఇబ్బందిగా ఉండకూడదు, నేను స్ట్రగుల్ అవ్వకూడదు అని చెప్పి ఒక గురు ద్వారంగా ఆయన నాకు హెల్ప్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ వీ లవ్ యూ, టు రెస్పెక్ట్ యూ సో మచ్. ఎవరిని అనుకున్నా నువ్వుంటే రాజ్యాన రాజు నువ్వే, మంత్రులు
థ్యాంక్ యూ మ్యామ్. బాలు గారు పాడారు ఒరిజినల్ సాంగ్, మీరు కూడా అంతే న్యాయం చేశారు. ఫీమేల్ వాయిస్లో విన్నా కూడా ఇంత ఇన్స్పైరింగ్గా ఉంది అంటే అదొకటి పాట గొప్పతనం, రెండోది రాసిన మీ గొప్పతనం చంద్రబోస్ గారు, మూడోది పాడిన ఆవిడ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్.